కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీ చేతిలో బైబిల్ ఉన్నవాళ్ళు తప్పకుండా వాక్యాన్ని చూడండి. మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మంచిది. దేవుని యొక్క వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆయన అవునని చెప్పి కాదనే వాడు కాదు. తెలుసుకోవాలి ఈ మాటల్ని, ఈ వాక్యాన్ని మనం అందరం గ్రహించాలి. మనుషులు కొన్నిసార్లు ప్రామిస్ 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 అంటారు, వాగ్దానాలు చేస్తారు, నెరవేర్చలేకపోతారు మనుషులు గనుక. అలాంటి అనుభవాలు మీకు తెలిసే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొందరు మీకు ప్రామిస్ చేసి, మీకు వాగ్దానం చేసి వాటిని నెరవేర్చలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రియులారా, మనల్ని ప్రేమించిన మన పరలోకపు తండ్రి మనకు ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టే ఉన్నాయి. ఏదో వాక్యంలో మనం చూసినప్పుడు 2 పేతురు 1:4లోకి వెళ్తే, అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మనకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నో వాగ్దానాలు ప్రభు ఇచ్చారు. మీరు బైబిల్ చదువుతున్నారు కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కదా. అందులో దేవుడు తన ప్రజలతో ఆది కాండం నుండి మీరు చదువుతూ రండి, ఎన్నో తన భక్తులతో, తన బిడ్డలతో, తన సేవకులకు ఎన్నో వాగ్దానాలు దేవుడు చెప్పారు. వ్యక్తిగతంగా తన ప్రజలైన ఇజ్రాయేలులను గూర్చి, తన సేవకులను గూర్చి, సంఘానికి గూర్చి, తన యందు విశ్వాసం ఉంచిన వారిని గూర్చి ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశారు. అవన్నీ కూడా క్రీస్తునందు అవుననే ఉన్నాయి. మీకు తెలుసండి, అవుననే ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని అంటే అత్యధికములు. అవి ఎలాంటివి అంటే అమూల్యమైనవి.
ఆ మాట చూడండి, ఎలాంటివి? బైబిల్ చదివితే మీరు చెప్తారు ఎలాంటివి. ఆ వాక్యం కింద మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చినవి, ప్రభు మనతో చెప్పినవి ఎలాంటివి, సంఘానికి ఉన్న వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైనవి. మామూలు కాదు, అమూల్యం. అవి ఎన్ని? అత్యధికం. ఒకటో రెండో కాదు, అత్యధికమైన వాగ్దానాలు. అవి అమూల్యమైన వాగ్దానాలు. ప్రియులారా, ఇట్టి వాగ్దానాలు మనకున్నాయి. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయి. అయితే ఆ వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని మనము ఎలా పొందుకోవాలి, అది వాటిని మనం ఎలా పొందుకోగలము, ఆ విషయం మీకు తెలియజేస్తాను. హెబ్రీ పత్రికలో 10:36 చదువుకున్నట్లయితే తీసి చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై, వాగ్దానము పొందు నిమిత్తము, ఆ వాగ్దానాల్ని మీరు పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఏం కావాలి? మీకు ఓరిమి అవసరం. ఏముండాలి? మనకి ఓరిమి ఉండాలి. ఓరిమి అవసరం, ఓర్పు అవసరం. మన ఓర్పు అవసరం. ప్రియులారా, మనకి వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. హెబ్రీ 10:23 ఆ మాట ఉంటుంది. వాగ్దానం చేసిన వాడు, మాట చెప్పండి నోటితో, నమ్మదగిన వాడా అనండి ఆ మాట. వాగ్దానం చేసిన వాడు. కొన్ని వాగ్దానాలు మీరు చెప్పగలుగుతారా? ఆ మధ్య ఎవరు కొత్తగా వస్తున్నారు మన మందిరానికి, కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు కూడా 2-3 నెలల నుంచి వస్తున్నారు. ఫ్యామిలీ కొత్త వారికి కొంచెం అప్పుడప్పుడు అక్కడక్కడ ఎప్పుడో ప్రార్థనలకి కొన్ని స్థలాలకి వెళ్ళి ఉంటారు. నన్ను అడిగారు ఆ మధ్య, వాగ్దానం ఇవ్వండి, ఈ సంవత్సరం వాగ్దానం ఇవ్వండి అన్నయ్య గారు అన్నారు వాళ్ళు. ఆ సహోదరి, వాగ్దానం ఇవ్వండి. నేనన్నానమ్మా, కొన్ని చోట్ల అలా నేర్పారు, జరుగుతాయి ఉంటాయి. అలాంటి ఏదో ఒక వాగ్దానం కాదు, దేవుడు మనకిచ్చినవి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ సంవత్సరానికి ఈ వాగ్దానం అని మనం ఎలా చెప్పగలం? అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాటిని మనం ఓరిమితో పొందుకోవాలి. సపోజ్ చూడండి, దేవుడు చెప్పే ప్రతి మాట. యాకోబు ఒంటరిగా వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకి చెప్పారు, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. నీ వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతాను. ఇది యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం. ఇలా కదా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఈ మాటలు ఆదికాండం 28వ అధ్యాయంలో ఆ పరలోకము దర్శనం, భూమి మీద నిచ్చిన ఆకాశానికి కొన తగులుతూ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే, ఆ రాత్రి యాకోబు ఆ దర్శనం చూసినప్పుడు, అయ్యో ఇది పరలోకపు గవిని, నాకు తెలియలేదు అని భయపడ్డాడు. భయపడకు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో చెప్పాను, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, భయపడకు, నేను నీకు తోడై ఉంటే నీ వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, నీ తండ్రి ఇంటికి మళ్ళా నడిపిస్తాను అని దేవుడు ఆ రోజు అబ్రహాం యాకోబుకి చెప్పాడు. కొన్ని సంవత్సరాలు అయింది. అప్పుడు ఒక 20 ఏళ్ల పాటు అక్కడ ఉన్నారు యాకోబు, ఆ ఊళ్ళో వాళ్ళ మామ ఇంట భార్య పిల్లలతో. మళ్ళీ కొద్ది కాలం తర్వాత తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరి
వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన తన పనివారిని కొంతమందిని యాషావు వాళ్ళ అన్నయ్య దగ్గరికి కొంత కానుకిచ్చి పంపిస్తారు. ఈయన మీద ఆయన ఉద్దేశం ఎలా ఉందో ఆయన తెలుసుకోవడం కోసం. నీ దాసుడు నీ తమ్ముడు యాకోబు వస్తున్నాడని చెప్తారు వాళ్ళు వెళ్ళి. ఆ మాటిని ఆయన పదండి నేనే వస్తున్నానని 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నానని చెప్పాడు. వీళ్ళు వచ్చి చెప్పారు యాకోబుకి 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు మీ అన్నయ్య అని. ఈయన గారు ఏం చేశారు? అప్పుడు యాకోబు ఏం చేశారు? దేవా, నిశ్చయముగా నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నీ తండ్రి ఇంటికి చేరుస్తానని నాతో చెప్పిన యెహోవా అన్నాడు. అంటే యాకోబు చూడండి, దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మిక ఉంచి సాగుతున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదని, దేవుడు తనతో చెప్పాడు, నిన్ను వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతానని, నీ తండ్రి ఇంటికి నిన్ను చేరుస్తానని తనతో చెప్పిన మాటలు తన హృదయములో దాచుకున్నాడు, నమ్మిక ఉంచాడు. కనుక ఆ మాటలతోనే దేవుని చేసిన వాగ్దానాలను బట్టే ధైర్యంతో అడుగులు వేస్తూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకంత భయం వేసింది, 400 మందితో వచ్చి చంపుతాడేమోనని తన భార్య పిల్లల్ని కొంచెం గుంపులుగా చేసి ఏమండి రాహేల్ని అతని పిల్లల్ని కొంచెం వెనకబెట్టి ఏమండి ఇలా పంపిస్తూ ఉంటాడు. అయినా ప్రార్థన చేశాడు. ఏది? దేవుడి యొక్క వాగ్దానాలు గుర్తు తెచ్చుకొని. ప్రియులరా, ఇంకా చూస్తే తన యాగ్రీ పత్రికలో ఉంటుంది, తన అవసాన కాలమందు కూడా, ఇప్పుడు నేను మీకుతో చెప్పిన మాటలు దైవ భక్తి గల వారు జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు మీతో ఆదికాండం 28వ అధ్యాయంలో నేను మీతో చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. ఇది తన యవన కాలంలో దేవుడు చెప్పిన మాటలు అనుకోండి. అయితే తన హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది, తన అవసాన దశ, అవసాన కాలంలో వృద్ధాప్యంలో కూడా తన చేతికర్ర మొదల మీద ఆనుకుని యాకోబు తన 12 మంది పిల్లల్ని ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించెను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. మన జీవితంలో కూడా మన ఆరంభం నుండి మన ముగింపు వరకు కూడా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనము చేతబట్టుకుని హృదయంలో దాచుకుని వాటి మీద నమ్మిక ఉంచి మనము దేవునిని ప్రార్థించుచు ఓపికతో మనము ఆ వాగ్దానాల కొరకు కనిపెట్టి ఆ వాగ్దాన ఫలాలను మనము అనుభవించువారముగా ఉండాలి. సపోజ్ దేవుడు చెప్పాడు, నిన్ను ఎడబాయను భయపడకని. ఈరోజు ఏదో నీకు తొందర కలిగింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుని మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏదో కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏదో ఇబ్బందిలో ఉన్నావు, సతమతమవుతుడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేవుడు నన్ను చేయి విడిచాడా అన్నట్టు అనిపిస్తుంది నీ పరిస్థితి. అయినా జ్ఞాపకం చేసుకోవాలి, నేను నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇరుకులో ఉన్నావు, ఇబ్బందులు పడుతున్నావు, చేతిలో ఏమీ లేదు, అవసరాలు చూస్తే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. అయితే దేవుడు చెప్పిన వాగ్దానం గుర్తెచ్చుకోవాలి, భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మదగినది. గట్టిగా చెప్పండి. నీకు వ్యాధి వచ్చింది, బాధపడుచున్నావు, అయినా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, దేవుని వాగ్దానం మనకున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 45లో యాకోబుతో దేవుడు చెప్పినాడు, భయపడకు, నీవు జలములలో పడి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. జలములు అనగా శోధనలు, ప్రవాహములే వచ్చినప్పటికి కూడా నీ భయపడకు, అగ్ని మధ్యలో నడిచి నువ్వు జ్వాలల్ని కాల్చలేవు. దేవుడు చెప్పిన మాటలు, ఈ వాగ్దానాలు విశ్వాసులమైన మన జీవితాల్లో వాటిని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. ఏదో నువ్వు ఇలా బైబిల్ తీసి చదివేసి పక్కనెట్టి, ఏమండి బైబిల్ ఏమో ఈ పక్కనెట్టి, నీ తలకాయ మాట ఆ పక్కెట్టి, ఏమండి 2 దొడ్ల మధ్య పడుకున్న గార్దామ్మ అంటే కాళ్ళేమో ఇటెట్టింది, తలకాయ అటెట్టింది. ఏది? 2 దొడ్ల మధ్య పడుకున్న గార్దామ్మ ఎవరు? దాను.
దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానాలను మనం నమ్ముకుని ఓపికతో మనము కనిపెట్టాలి. కొన్ని వాగ్దానాల గురించి ఈ రాత్రి నేను మీతో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలైన వారు దేవుని వాక్యం వినాలి. వాక్యం వినకుండా మీరు కాకుంటే అది సైతానుడిగాడు నీలో క్రియ చేస్తున్నాడు అనేది సందేహమే లేదు. వాక్యం వినకుండా ఏ మనిషి ఆశీర్వాదాన్ని పొందలేడు. దేవుని వాక్యము ద్వారా వచ్చేదే ఏ ఆశీర్వాదమైనా, ఏ అద్భుతమైన జరిగినా దేవుని వాక్యమును బట్టే జరుగుతుంది. చూడండి, కొన్ని వాగ్దానాలు మీకు గుర్తు చేస్తాను. గలతీ పత్రిక 3:13లో మాట ఉంది, చదువుతారా? ఆత్మను గూర్చిన వాగ్దానము. ఆసక్తి ఉన్న వాళ్ళు మీ బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు. ప్రియులారా, ఈ ఆత్మను గూర్చిన వాగ్దానం, ఈ వాగ్దానం మనకి ఎలా లభిస్తుంది? వాగ్దానములు మనకి ఎలా లభిస్తాయి? వాగ్దానాలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? అత్యధికములైన వాగ్దానాలు. దేవుడి మాటలు, దేవుడిచ్చిన ప్రతి మాట ఏమండి విశ్వసించిన వాళ్ళకి చెందును, ఆయన విశ్వసించిన వారికి చెందుతాయి. అయితే ఈ వాగ్దానములు మనకెలా ప్రాప్తించుకోగలుగుతాం? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభిస్తుంది. ఆత్మను గూర్చిన వాగ్దానము మీకు తెలుసు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయములో 17వ వచనం చూసినట్లయితే, అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి వాగ్దానం. ఇది సంఘానికి, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది దేవుడు వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూడండి, మనుషులందరి మీద నా అంచె దినములో నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పాలి. బైబిల్ చదువుతున్నారా? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పినాడు. ఈ మాట యోవేలు ప్రవక్త ద్వారా బయలుపరిచారు. అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని మాట. ప్రియులారా, ఈ వాగ్దానమును యేసు ప్రభు వారు ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు కనబడి ఈ వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు దాని కొరకు ఆ మాట ప్రభు ద్వారా విని విశ్వసించి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ఆ వాగ్దానాన్ని పొందుకున్నారు. నువ్వు కనిపెట్టాలి, విశ్వసించాలి, కనిపెట్టాలి ఆ వాగ్దానాన్ని. అప్పుడు వారు విశ్వాసము ద్వారా ఏమని ఉంది? లభిస్తుంది. దేవుని వాగ్దానం ఉన్నా దాన్ని విశ్వసించకపోతే అది లభించదు. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని నీ విశ్వసించాలి, విశ్వాసము ద్వారా అది లభించును. ఆయన నమ్మదగిన దేవుడు, దేవుడి వాగ్దానం ఇచ్చాడు. దాని కొరకు నీవు విశ్వసించినప్పుడు అది లభిస్తుంది. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ప్రియులైన వారు అక్కడ ప్రభు చేత బోధించబడ్డారు, నమ్మిక ఉంచారు, కనిపెట్టారు. ఆ వాగ్దానాన్ని వారికి లభించింది. తర్వాత పేతురు ప్రసంగిస్తారు ప్రజలకి. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది.
గనుక ఈ అంచె దినములలో ఆ మాటకు అర్థం ఏంటండి? వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్న దేవుడు ఈ అంచె దినములలోనే మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి గల ఒక కారణం ఏంటి అంటే, ఈ అంచె దినములలో భయంకరమైనటువంటి అపవాది భయంకరముగా తనకి సమయం కొంచెమేనని ఎవరిని మింగుదునని లోకములో ఆయా విధాలుగా దుష్టుడు క్రియ చేయు కాలం గనుక దేవుని ప్రజలు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ గలవారై వారు బలవంతులై ఉండి అపవాది యొక్క అగ్నిబాణములన్నిటిని ఆర్పడానికి శక్తివంతులు కావలెనని. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ కలవారు దేవుని స్వభావములోనికి, దేవుని యొక్క సారూప్యములోనికి ఆ ఆత్మ ద్వారానే మార్చబడతారు. వాక్యం చెప్తున్న సత్యం. ఆ ఆత్మ మూలంగానే మనం ఆయన పోలికలోకి, ఆయన స్వరూపములోకి మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని ఆత్మచేత మనం నింపబడి ఉన్నప్పుడు మనము ఆయనను పోలి మనం ఉంటాం. మన శరీరము పాప విషయమై మృతమైనదిగాను, దేవుని విషయమై అది జీవము గలదిగాను ఉంటుంది. స్తోత్రం. అయితే ఆ ఆత్మ మనలను సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆ ఆత్మ కలవారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడతాం. ఆ ఆత్మ చేత నడిపించబడినప్పుడు మనల్ని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన సర్వసత్యములోకి నడిపిస్తారు. ఇలా ఎన్నో విధాలుగా మనము ప్రయోజనకరముగా మన జీవితాలు మార్చబడినట్లు పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఎన్నో వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు ఉన్నవి. ప్రియులారా, ఏవో భౌతికమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కోరుకునే వాళ్ళంగా కాకుండా ఈ అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలలో చాలా ప్రశస్తమైనటువంటి ఆత్మను గూర్చిన వాగ్దానం మన విశ్వాసము ద్వారా లభించును. ప్రైజ్ ది లార్డ్. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చారు. అపోస్తలుల 10వ అధ్యాయము. ఈ కొర్నేలి అనేకుల స్నేహితుల్ని, బంధువుల్ని అక్కడ సమకూర్చారు. పేతురు ఆ కూడి వచ్చిన ప్రజలకు యేసు క్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నారు. ఆ బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. 10వ అధ్యాయము 46, 44, 45 ఆ మాటలు చూడండి. అక్కడ అప్పుడు అన్యజనుల మీద సైతము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడగా వారు విభ్రాంతి పోయారు. కుమ్మరించబడిందా లేదా? కనుక ప్రతి ఒక్కరూ యవనస్తులు కానివ్వండి, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆత్మ సంబంధంగా, ఆత్మీయంగా, ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మ ఫలాలు ఫలించి మనం ఆశీర్వాదకరముగా మార్చబడాలి. మీరు బలవంతులుగా మార్చబడాలి. ఒకవేళ మీరు భక్తి చేస్తున్నట్టు భక్తిగా అనిపించవచ్చు, కానీ మీలో దేవుని ఆత్మ లేనివారైతే గాక మీరు మరో రకంగా లోక సంబంధమైన వాటికి వంగి లొంగి వాటికి దాసులుగా మారుతారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనేది మనకెంతో, సంఘానికి, మనందరికీ ఉన్నతమైన ఆశీర్వాదం. ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మలో ఆరాధించాలి, మనము ఆత్మలో వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, ఆత్మను గూర్చిన వాగ్దానం. ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను.
చూడండి, మీరు చదవండి. ఇబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనం నుండి 14-15 వరకు చదువుకుందాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశారు? 13వ వచనం చూడండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఏమని చేశాడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం? అబ్రహామా, మీకు తెలుసు కదా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ దేశాన్ని స్వజనాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను అని దేవుడు అతనితో చెప్పారు కదా. నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను దీవించి వారిని దీవిస్తాను, నిన్ను దూషించి వారిని నేను శపిస్తాను, దేవుడే చెప్పున్నాడు. అయితే అబ్రహాము దేవుడు ఈ వాగ్దానం అతనికి ఇచ్చినప్పటికీ అబ్రహాముకి 75 ఏళ్ల వయసు. అక్కడి నుంచి కనిపెట్టారు, చూశారు. ఎంతకాలము అంటే 100 ఏళ్ల వయసు వచ్చింది. అప్పుడు తన భార్యకి 90 ఏళ్ళు వృద్ధాప్యం వచ్చింది. అయితే వాళ్ళు ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఉన్నారు. ఏమంటారు? చదవండి ఆ మాటలు. ఆ మాట నమ్మి అతడు ఓర్పు, ఆ మాట నమ్మి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నా దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ మాట నమ్మి, దీన్నే ఇందాక మనం చదువుకున్నాము, విశ్వాసము వలన అది ఆ వాగ్దానము లభించును. నీ విశ్వసించకపోతే ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినా అవి నీకు లభించవు. నీవు నమ్మకపోతే ఆ వాగ్దానాలు ఎలా పొందుతావు? నువ్వు నమ్మాలి, మనం నమ్మాలి. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను. స్తోత్రం చెప్పుదామా? అతడు విశ్వాసముతో, అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందారు. ఇంకా చూడండి, షారా కూడా ఎబ్రీ పత్రిక 11:11 ఉంటుంది. త్వరగా చూడాలి. విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని బట్టి షారా కూడా అబ్రహాము గారి భార్య షారా కదా, షారా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనా గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందింది. ఇంకా చదువు. అందుచేత మృతతుల్యమైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె వారికి సంతానం కలిగింది. ఎంత? ఆకాశ నక్షత్రాల్లాగా, ఆకాశ నక్షత్రాలలాగా, ఎంత విస్తారంగా వారికి సంతానం కలిగింది. ఎందుచేత దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు
విశ్వసించారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ మాట మర్చిపోలా. 100 ఏళ్ళ వయసు వచ్చినా మర్చిపోలా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వారు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందారు కదా. ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు వారి కోసమేనా ఇవి ఉంటా? రోమా 4:23 చూడండి. వారి నిమిత్తము మాత్రమే కాదు, మన నిమిత్తము కూడా. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు, అతని నిమిత్తము మాత్రమే కాదు, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడును అని, విశ్వాసముంచిన మనకును ఎంచబడునని, మనకును ఆయన యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడును. మన నిమిత్తము వ్రాయబడును. మన నిమిత్తమే రాయబడ్డాయి. చేతులు పైకెత్తి దేవుని వాక్యాన్ని విన్నవారు స్తోత్రించండి. హల్లెలూయా. అతని నిమిత్తమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకును మన కొరకును మన నిమిత్తం అవి రాయబడి ఉన్నాయి. నాట్ ఓన్లీ అబ్రహాం, నాట్ ఓన్లీ శారా, అవి నీకును. నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని చెప్పిన వాగ్దానం ఎలా పొందారు అబ్రహాం? అతడు నమ్మి. మరి ఈరోజు దేవుని బిడ్డ, నీవు దేవుని యొద్దకు వచ్చి దేవుడిచ్చే వాగ్దానాన్ని విని విశ్వసించాలి, నమ్మాలి. ఓర్పుతో ఆ వాగ్దాన ఫలాలు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా దేవుడు తన ప్రజలను ఆయన ఆశీర్వదిస్తాడు. తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, పిల్లలను ఆశీర్వదిస్తారు, కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తారు. మనం ఆశీర్వదింపబడ్డానికి, ఆశీర్వదించుట కొరకే దేవుడు మనలను పిలిచున్నారు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచున్నారు. తప్పక దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. విశ్వసించండి. మన నిమిత్తము కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అతడు ఓర్పుతో సహించి ఆ మాట నమ్మి ఆ ఆశీర్వాదాలు వారు ఎలాగైతే పొందారో అలాగునని మనము కూడా దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలను మనమును చెప్పండి. మీ ముఖం మీద నిద్ర కనబడకూడదు, నిద్ర ఏలుబడి చేయకూడదు, నిద్రాత్మ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి చేతుల పైకెత్తి. ఈ మాటలు వింటుండగానే మీ విశ్వాసం వృద్ధి అవ్వనుగాక. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాటిని విశ్వసించకుండా నువ్వు దేవునికి ఇష్టడు కాలేవు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకునే కదా యాకోబు అడుగులు వేస్తూ ఇలాంటి సంగతులు విన్నప్పుడు కూడా మీ అన్న వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు అంటే ఒకంత భయం వేసింది. చంపుతాడేమో, పిల్లలతో తల్లిని చంపుతాడేమో అనుకున్నాడు. బట్ దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు విశ్వసించండి. నా దేవుడి రాత్రి మీలో ఎవరు ఏ ఆశతో వచ్చి ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో మీరు ఎక్కడ ఉన్నారో, ప్రభు మిమ్మల్ని ఎరిగి దేవుడి రాత్రి నీతో మాట్లాడుచున్నారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాం అండ్ శారా వయస్సు గతించిపోతున్నా కానీ దేవుడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని వారు ఎంచుకున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకుని
వారు సందేహింపక అనుమానించకుండా ఎదురు చూశారు. అదే దేవుడు, ఆ విశ్వాసం మెచ్యూరిటీ చూసే దేవుడు కార్యం చేసేది. నీలో ఉందా కనిపెట్టుట? ఆ విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తున్నావా? ఊరికే చప్పట్లు కొట్టుకుని, ఊరికే ఇనేసి వదిలేసి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటే, నీ ఆలోచనలతో నీవు నడుస్తూ ఉంటే, ఎవరో చెప్పినట్టు చేస్తా ఎవరు వెంటో పోతూ ఉంటే ఎలా వస్తుంది ఆశీర్వాదం? చాలా జాగ్రత్తగా వాక్యంలోకి రండి, నిదానించండి, వాక్యం జాగ్రత్తగా రండి, దేవుని మాటలను విశ్వసించండి. ఓర్పుతో వాగ్దాన ఫలాలను పోలిన వారిని పోలి మనము నడుచుకోవాలి. దేవుడు ఏ ఒక్కరును ఆశీర్వదించే వాడు కాడు, ఏ ఒక్క అబ్రాహామును ఆశీర్వదించేవాడు కాదు. ఎవరినైనా కానీ తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి వాగ్దానాలు చెందుతాయి. అది ఆత్మను గూర్చిన వాగ్దానం కానివ్వండి, భౌతికంగా లోకములో మనకి కావలసిన ఆశీర్వాదాలను గూర్చిన వాగ్దానమే కానివ్వండి, అదేదైనా కానీ అది ఎప్పుడూ మారదు. దేవుడు ప్రామిస్ చేశారు అంటే, నా తోడు అని చెప్పిన మాట అది జరగాల్సిందే. హల్లెలూయా. యోసేపు తన చిన్నతనంలోనే ఒక కళ దేవుడు చూపించాడు కదా. ఎంతమందికి తెలుసు? స్త్రీల వైపు చేతులు ఎత్తుతారా? యోసేపుకి అయిన కళ ఏంటి? సరిగ్గా మీరు ఎత్తారనుకున్నా, లేకపోతే ఏదైనా బాధ ఉండి ఇలా పెట్టుకున్నారనుకున్నా, ఎత్తకపోతే ఇంక గొడవ లేదు. యోసేపుకి ఏమైంది? కళ. ఏంటి కళ? ఆ మధ్య నేను చెప్పించాను మీకు, చేయి పైకి ఎత్తిచ్చి, బైబుల్ చదవకుండా భోజనము చేయను అని. మీరు తక్కువ కొంచెం కొద్దిగా చదువుకున్నా సరే బైబిల్ పెట్టుకొని చదువుతూ ఉండాలి. వాక్యం, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, శ్రద్ధ, దాహం ఉండాలి. చూడండి, యోసేపు తన చిన్నతనంలోనే తన సహోదరుల్లోని వేరైన వాడు. వాళ్ళు ఏదో చెడు కార్యక్రమాలు చేసినా అవి నచ్చేవి కాదు. దైవభక్తి కలిగిన వాడు యోసేపు. ఓ రోజు అతనికి ఒక కళ అయింది. ఆ కళలో అయిన కళ, అతనికి అయిన కళ వాళ్ళ అన్నలతో చెప్పాడు, సహోదరులారా, నాకు ఒక కళ అయింది. మనమందరం చేలో పంటకు వస్తున్నాం. అయితే మనందరం కోతకు వస్తున్నాం. పంట కోతకు వస్తూ ఉంటే నా పన లేచి నిలబడింది. మీ పనులు నమస్కారం చేస్తున్నాయి నా పనికి. వాళ్ళకి అర్థమైపోయింది, మా యమాన్ వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అన్నారు, నిశ్చయముగా మమ్మల్ని వెళ్తావా నువ్వు? అర్థమైపోయింది వాళ్ళకి. మరింత పగబట్టారు. ఎవరు పగబట్టినా పర్వాలేదు, దేవుని మాట, వీడి కళలు ఏమవుతాయో చూద్దామని గోతులు వేశారు. వాళ్ళే చూశారుగా, దేవుని మాట తప్పిపోలేదు. దాన్ని జరగకుండా ఎవడు చేయగలడు? దేవుని చేతిలో ఉంది. మన ఆయుష్ అయినా, మన ఆరోగ్యమైనా, మన జీవితమైనా ఆయన చేతిలో ఉంది. ఆయన అనుమతించకుండా మనల్ని ఎవడు నిర్మూలన చేయగలడండి? నేను లేపేస్తాం అంటే ఆయన సెలవు ఇవ్వాలి కదా. లేపేస్తాం ఆయన లేపలేడేంటి దేవుడు? ఎవరైనా మిమ్మల్ని ఎలాగంటే 136వ కీర్తన చదువుకోండి. ఆయన గొప్ప రాజులను హతము చేసిన ఆయన కృప చదువుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నీ కళలు ఏమవుతాయి చూద్దామన్నారు. గోతులు వేసేసారు. కాసేపు సంబరం చేసుకున్నారు. అయిపోయింది అనుకున్నారు. ఆ మార్గస్థులు అలా వెళ్తుంటే వ్యాపారులకి
ఓ పశువుని అమ్ముకున్నట్టు అమ్మేసుకున్నారు. 20 తులాల వెండికి అమ్మేసుకున్నారు సొంత తమ్ముడిని. హృదయం కఠినం చేసుకుని అమ్మేశారు, తీసుకెళ్లారు వాళ్ళు మళ్ళీ మరొకడికి బానిసగా అమ్మేసుకున్నారు. అలా ఐగుప్తులో బానిసగా ఒక ఇంట్లో పెరుగుతున్నాడు యోసేపు. అయితే ప్రియులారా, అతని మీద ఉన్న దేవుని యొక్క చిత్తం నెరవేరే కాలం వచ్చింది. ఆ తర్వాత ఆ దేశంలో ఆ రాజుకు కల అయింది. ఆ కలభావం చెప్పేవాడు ఎవరూ లేకపోతే యోసేపు ఆ కలభావం చెప్పేవాడని తెలియజెప్పడానికే ఫరో యొక్క 2 సేవకులకి పనిష్మెంట్ ఇచ్చి యోసేపును జైల్లోకి రప్పించడం. ఈ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు అవ్వడం, ఆ కళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే, ఏంటండి మీరు అలా ఉన్నారు అని మార్నింగే యోసేపు అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ కళల భావం యోసేపు చెప్పాడు. యోసేపు వాళ్ళకి ఏమైతే చెప్పాడు అలాగే జరిగింది. భక్ష్యకారులను అధిపతిని ఉరిదీశారు. పానదాయకుల అధిపతికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అతను వెళ్ళి రాజుకు గిన్నె అందిస్తాడు. రాజు కల అయింది. ఆ 7 ఆవులు బలిసిన ఆవులు, బక్క చిక్కిపోయినటువంటి ఆవులు మింగేస్తాయి. 7 పుష్టినిల్ని పీల ఎన్నులు ఒక దంటుని బుట్టి మింగేస్తాయి. ఏంటబ్బా? ఆ కలభావం యోసేపు ద్వారా చెప్పబడుతుంది. అప్పుడు యోసేపును దేవుడు ఆ దేశంలో గొప్ప వాడిగా హెచ్చిస్తాడు. ఆ దేశంలో సమృద్ధి ఉన్నప్పుడు, కనాన్లో కరువు ఉంటే వాళ్ళ అన్నదమ్ములంతా ఆహారం కొరకు యోసేపు దగ్గరికి వస్తారు. అందరూ వచ్చి యోసేపు అని గుర్తుపట్టకుండా నమస్కరిస్తారు. చెప్పండి, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఎప్పుడూ తప్పిపోదు. చప్పట్లు కొట్టి యేసు నామాన్ని గణపరచండి. హల్లెలూయా. విశ్వసించండి. విశ్వసించకపోతే ఎవడు దేవునికి ఇష్టడు కాలేడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, షారా అబ్రహాములు విశ్వసించారు, యాకోబు విశ్వసించాడు, యోసేపు విశ్వసించారు, వాగ్దానాలు పొందుకున్నారు. ఊరిముతో పొందుకోవాలి. వెంటనే యోసేపు ఐగుప్తుకి రాజు అయిపోలా. ప్రైజ్ ది లార్డ్. ఊరిం అనేది మనకు అవసరం. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఆ మధ్యలో ఈ గుంటలో వేయబడ్డం, జైల్లో వేయబడ్డం అతని జీవితానికి అవి అంతమేమీ కావు. ఒకవేళ మీకు కూడా ఏదైనా తొందరలు వస్తే ఇంకా వాళ్ళు అనుకోవచ్చు, ఇంకా అయిపోయాడు. కానీ అదేమీ కాదు. కంగారు పడమాకండి. దేవునికి స్తోత్రం. అది పుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే అనుకోండి. దీని తర్వాత ఇంకా ఉంది. కామా అంటే ఇంకా ఉంది, పుల్ స్టాప్ అంటే గాక కాదు. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పాలి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. నా దేవుని పిల్లలారా, ఆఖరి మాట మీకు తెలియజేస్తాను. చివరి మాట అంటే మీకు ఎంత సంతోషమో. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కాదు, కొందరికే సంతోషం చివరి మాట అంటే. కొంతమంది అంటారు మళ్ళీ తర్వాత, బాబు అప్పుడే ఆపేసారేంటి, ఇంకా చెప్తే బాగున్నాను, అప్పటికే నేను గంటన్నర చెప్పుంటాను. స్తోత్రం. ఆత్మదాహం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. చూడండి, రెండు పేతురు పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనం త్వరగా చూడండి, చదవాలి చురుగ్గా. దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, చదువు బాబు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. పిల్లరా, అంచె దినాలలో అపహాసకులు కొందరు బయలుదేరి అంటారట, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? ప్రభు వాగ్దానం చేశారు కదా. ఇందాక నేను ఆరంభంలో చెప్పాను, వర్తమానానికి ముందు వ్యక్తిగతంగా తన సేవకులకు దేవుడి చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన ప్రేమించే తన ప్రియ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానములు ఉన్నాయి అని.
ఇప్పుడు నేను చెప్పే మాట సంఘానికి దేవుడిచ్చిన తన ప్రియ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇంకా అనేక చోట్ల చెప్పబడింది, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ హృదయాలు కలవరబడి నీకండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా చెప్పారు. నేను వెళ్ళి నేనుండి స్థలములో మీరు ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అది దేవుడు మనకి సంఘానికి ఇచ్చిన, చెప్పాలి గట్టిగా, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి ఏముంది వాగ్దానము. సంఘానికి ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానము కొరకు మనం ఎదురు చూడాలి. ప్రైజ్ లార్డ్. ఈ వాగ్దానం కొరకు ఎదురు చూడు. అంచె దినాల్లో అపహాసకులు కొందరు వచ్చి ఇలా అంటారు, ఏది వాగ్దానం, ఏమైంది? ఆయన రాకను గుర్చిన వాగ్దానం ఏమైంది? సృష్టి ఆరంభం ఉన్నట్టు ఉంది కదా అంటారట. 3వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. త్వరగా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవరు నశించాలని ఇచ్చేంపక అంతటందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మీ ఎడల దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయుడు, ఆయన చేసేవాడు కాదు. అయితే ఎవ్వడు నశించాలని కోరుకోవట్లేదు. ఈరోజు ప్రభు వస్తే నువ్వు మారు మనసు పొందకుండా ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావేమో. నిజంగా ఆయన ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే నీవు మార్పు కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆయన నీవు మార్పు చెందుతావని, నీ బ్రతుకుని మార్చుకుంటావని. లేనట్లయితే ప్రభు వచ్చి ఉన్నట్లయితే మార్పు లేని నీ జీవితం ఇలాగనే ఉండి ఉంటే గాక ఏమవుతావు నువ్వు? ప్రభు దినం అది వెలుగు కాదు, యెహోవా దినము వచ్చుట వలన అది భయంకరం, అది వెలుగు కాదు. స్తోత్రం. ప్రియులారా, దేవుని రాకడ దినము ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే నీవు మార్పు పొందుతావనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో తేటగా ఉంది, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. దేవుడు ప్రతి మనిషి ఎడల దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజైనా రేపైనా ఈ పరిస్థితుల్లోనైనా మారుతావు తండ్రి అని తిరుగుతావు అని దేవుడు చూస్తున్నాడు. కొందరికి తెగుళ్ళు పంపి, తెగుళ్ళు వచ్చిన, కరువులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టం వచ్చిన, ప్రమాదం వచ్చిన దేవుడు చూస్తున్నాడు. అయినా మారకపోతే దేవుడు దయాళుడు, పరిశుద్ధుడు, నిర్దోషి. ఆయన నీ నాశనానికి నీవే ఉత్తరవాదు అవుతావు. నీ మారకపోతే శ్రమలు పాలవుతావు, శ్రమలు కొని తెచ్చుకుంటావు. కాబట్టి ఎందుకు దేవుని రాకడ ఆలస్యం అవుతుంది చెప్పనండి? ఎవ్వడు నశించాలని ఆయన కోరుకోవట్లేదు. కాబట్టే నశించిపోతున్న వారి ఎడల, మారు మనసు లేని వారి ఎడల దేవుడు దయ చూపించే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. అందుకని రక్షించబడ్డ వారి లోపల రక్షించబడ్డవాళ్ళు ఆయన రాకడ ఆలస్యం అవుతుందని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఆలస్యం చేస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే కాక నువ్వేమవుతావో తెలుసా? యజమానుడు ఆలస్యం చేయనని అనుకుని వాడు తినుచు తాగుచు కనిపెట్టని దినములలోగాక ఉంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు? తన తోటి వారిని కొట్ట మొదలు పెడతాడు. అప్పుడు యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో పాలిస్తాడు.
కనుక మనము ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ దినము కొరకు, ఆ వాగ్దానం కొరకు, ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము కనిపెట్టి విశ్వాసముతో, ఓపికతో మనం ఎదురు చూడాలండి. నీతితో, భక్తితో, ఎంతో జాగ్రత్త గలవారు. కింద ఉంది, చదవండి, కిందకి రండి. పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో అక్కడనే మీరైనా చదవచ్చు, స్త్రీలైనా చదవచ్చు. స్త్రీలు చదవకూడదని ఏం కాదు, చెప్పండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము తెలియకుండా వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహా వేండ్రముతో గతించిపోతాయి. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యాలు, కట్టడలు అన్ని కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు ఆకాశము కూడా రగులుకొని లయమైపోతుంది. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు సూర్యుడు, చంద్రుడు, నీరు, గాలి, వెలుతురు, భూమి అన్ని కరిగిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు, ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో దానిని అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, నీతితో, భక్తితో మనము ఎదురు చూడాలండి. దేవుడు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయడు. వాగ్దానం చేసిన, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రభు ఇచ్చిన వాగ్దానం. దాని కొరకు మనము చెప్పండి ఆయన రాకడ కొరకు మనం ఎంతో జాగ్రత్త గలవారే ఎదురు చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూస్తూ ఉండాలి. దొంగ వలె వచ్చును ఆయన రాకడ, తెలియకుండా వచ్చును. మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎంతో జాగ్రత్త గలవారం ఎదురు చూస్తూ ఉండాలి. ఒకవేళ తిని మతి తెప్పి మైమరిచి మత్తిల్లిపోయి లోకంలో ఆయన రాకడ గురించి కనిపెట్టకుండా ఉంటే ఆయన వచ్చి వేషధారులతో కూడా పాలు నరికిస్తాడు. నరికించి వేషధారులతో కూడా పాలు పొందివలసి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ కింద ఉంటుంది, మనము ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం, కొత్త భూమి కొరకు మనము కనిపెట్టుచున్నాం. మనం కనిపెట్టాల్సింది కొత్త ఆకాశం, కొత్త భూమి. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కూడా మనము ఉండబోతున్నాం. అలా మనము కనిపెట్టి ఎదురు చూడాలి. మరియు దేవుని వాక్యంలో మనం చూస్తాము, మొదటి యోహాను పత్రికలో 2:25 చూసినట్లయితే, త్వరగా చూడాలి, తీసిన వాళ్ళు చదవండి గబాలన. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయనే మనకి చేసిన, తానే మనకి చేసిన వాగ్దానం కదండి. నిత్య జీవం అనుగ్రహించును అనినది ఆయన తానే మనకి చేసినటువంటి వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహిస్తానని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో మనము ఈ శరీరముతో నిత్యము జీవించము. మన నిత్యం ఇక్కడ కాదు, మన నిత్యము దీనితో కాదు. ప్రైజ్ ది లార్డ్. మనము దేవునితో, ఆయన సన్నిధిలో మనము నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆ నిత్య జీవం అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అందుకని ప్రియులారా, వాటన్నిటినీ విశ్వాసము ద్వారా లభిస్తాయి. ఓపికతో వాటిని మనం పొందుకోనాలి. ఉదాహరణగా మీకు చెప్పాను, అబ్రహాం, షారా, యాకోబు, ఇలా కొందరు ఆ వాగ్దానాలను ఎలా పొందుకున్నారు. అలా మనము దేవుడు మనకిచ్చిన అమూల్యం కదా ఈ దేవుడి యొక్క వాగ్దానాలు. ఎలాంటివండి అవి? ఎలాంటివి? నేను మీకు మనకు దేవుని వాక్యం ఈ రాత్రి విన్నాం కదా, అవి ఎలాంటి వాగ్దానాలు? నిత్య జీవం అనుగ్రహించుననేది అమూల్యమైన వాగ్దానం మనకి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను గుర్చిన వాగ్దానం అమూల్యమైనది అది. స్తోత్రం. దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానము కూడా అమూల్యమైనది. అత్యధికములైన వాగ్దానాలు మనకున్నాయి. స్తోత్రం. కాబట్టి వాటిని విశ్వాసము ద్వారా అవి మనకు లభిస్తాయి. ఓర్పుతో, ఓపికతో వాటి కొరకు మనం కనిపెట్టి వాటిని మనం పొందుకోవాలి. దేవుడు చేసిన ఏ వాగ్దానము కూడా
తప్పిపోదు. అది నిరర్ధకం కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. దాన్ని నెరవేర్చడానికైనా సమర్థుడు, శక్తి గలవాడు. ఆ వాగ్దానాలని నువ్వు గుర్తు తెచ్చుకుని విశ్వసించినప్పుడు ఆ వాగ్దానాల మూలంగా మనం బలాన్ని పొందుకుంటాము. వాటిని మనలో నెరవేర్చడానికి మనము శక్తిని పొందుకుంటాము. శరీరం మృతతుల్యమైనది అయినా బలాన్ని పొందుకున్నట్టుగా విశ్వాసము, వాక్యము ద్వారా మనం ఈ మృతతుల్యమైన శరీరములో ఆ యొక్క ఆశీర్వాదాల పంట మనకు పండుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషించిన వాళ్ళు, దేవునికి వాక్యం విన్న వాళ్ళు సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయండి. స్తోత్రం. కనుక ప్రియులారా, ఆ వాగ్దానాల కొరకు మనము కనిపెట్టాలి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళుని